అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులుకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ చేయబోతుందండి. అంతేకాదండి, మీరు వేరే వేరే జిల్లాల నుంచి ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇదొక శుభవార్తనే చెప్పాలి. సో, దీనివల్ల మీరు ఏ జిల్లాలో ఉన్నా కానీ మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుంది. అయితే ఇక్కడ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే దానిపై చాలామందికి సందేశం అయితే ఉంది కదా. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ ఈ యొక్క పెన్షన్ సంబంధించి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, అలాగే దివ్యాంగులకు చూసుకుంటే మనకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏటా మనకి 22,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలన్నమాట. అప్పుడు ఈ యొక్క పెన్షన్ మీకైతే వస్తుందండి. సో, మనకి ఎన్నికలు అయితే హామీ అయితే ఇచ్చింది కదా. ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరిని తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఏంటంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పెన్షన్ అనేది మీకైతే వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు మనకి వేరే వేరే జిల్లా నుంచి ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకొని వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్రం తెలపడం అది జరిగిందనమాట. సో, దీనివల్ల మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోగలుగుతారు. అయితే దీనికి సంబంధించి కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.